పెద్ద మూవీ నాన్ స్పాయిలర్ రివ్యూ. ఈ వీడియోలో అయితే పెద్ద మూవీ రివ్యూ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను, పెద్ద మూవీకి వెళ్ళే ముందు ఈ వీడియో చూడండి అనేసి. ఆ వీడియో చూసి నేను చెప్పిన పాయింట్లు అవన్నీ మైండ్లో పెట్టుకొని అయితే వెళ్ళండి. పెద్ద మూవీని పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే మామూలుగా లేదు, నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో అన్ని ప్లస్ పాయింట్స్ అయినా మైనస్ పాయింట్లు లేవా అని మీరు అడిగితే మాత్రం మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గాయ్స్, సబ్స్క్రైబ్ ముఖ్యం, బిగులో సబ్స్క్రైబ్ చేసి పెట్టినేసేయి. మంచి మంచి న్యూస్లు, ఎటువంటి గాసిప్స్ ఉన్నా, హానెస్ట్ రివ్యూలు నాకు థియేటర్లో ఏమనిపించిందో ఆ విధంగా రివ్యూలు అయితే మనం ఉంటాయి గాయ్స్. సబ్స్క్రైబ్ చేసి పెట్టినేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే ప్లస్ పాయింట్ల విషయాన్ని గుర్తు చేస్తే, ఫస్ట్ ప్లస్ పాయింట్ మన రామ్ చరణ్ అన్ననే చెప్పాలి. రామ్ చరణ్ అన్న అయితే ప్రాణం పెట్టాడు ఈ మూవీకి. రామ్ చరణ్ అన్న డెడికేషను ప్రతి ఫ్రేమ్లో కనబడుతూ ఉంది. రామ్ చరణ్ అన్న కష్టం కనబడుతూ ఉంది. రామ్ చరణ్ అన్న ఈ సబ్జెక్ట్ని ఎంత లవ్ చేశాడు అనేది కనబడుతూ ఉంది. ప్రతి ఫ్రేమ్లో రామ్ చరణ్ అన్న అంత భయంకరంగా కష్టపడాడు ఈ మూవీకి అయితే. రామ్ చరణ్ అన్న ఈజ్ ద మెయిన్ ప్లస్ పాయింట్ టు ద మూవీ. ప్రతి ఫ్రేమ్లో ఆయన యాక్టింగ్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్లు కానీ, ఆయన డెడికేషన్ కానీ కనబడుతూనే ఉన్నాయి గైస్. రామ్ చరణ్ అన్న అయితే పర్ఫార్మెన్స్ అద్దరు కొట్టేశాడు ఈ మూవీలో అయితే మాత్రము. రామ్ చరణ్ అన్నకి పేరు పెట్టేదే లేదు. ఎటువంటి నెగిటివ్ రివ్యూలు ఇద్దామనుకున్న వాడైనా సరే, ఒకవేళ రామ్ చరణ్ అన్న హేటర్ అయినా కూడా సరే, రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ని ఖచ్చితంగా మెచ్చుకొని తిడతాడు ఈ మూవీలో. మన రంగస్థలాన్ని మించి పర్ఫామ్ చేశాడని నాకైతే అనిపించింది కదా. ఇంకా సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చేస్తే, ఏ స్పోర్ట్ని చూపించినా, క్రికెట్ని చూపించినా, కుస్తీని చూపించినా, రన్నింగ్ని చూపించినా కూడా సరే, ప్రొఫెషనల్ క్రికెట్ ఎలా ఆడతారో, ప్రొఫెషనల్ కుస్తీ ఎలా ఆడతారో, ఇంకా ప్రొఫెషనల్ రన్నింగ్ ఎలా చేస్తారో ఆ విధంగా అయితే ప్రొఫెషనల్గా చూపించారు. ఇది ఒక మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి మనము. మన బుచ్చిబాబు గారి స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. స్టోరీ రైటింగ్ కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవాలి గైస్. ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చేస్తే, డైలాగ్ రైటర్ ఎవడో కానీ డైలాగ్ రైటర్కి మాత్రము కిరీటం పెట్టేయచ్చు. డైలాగ్ రైటరు కొన్ని సీన్లలో డైలాగ్స్ ఉంటాయి, మనల్ని అట్లా హిట్ చేస్తాయి ఆ డైలాగులు. ఆ రేంజ్లో అయితే డైలాగ్ రైటింగ్ అయితే ఉంది. డైలాగ్ రైటర్ ఎవడో కానీ నాకు చాలా బాగా నచ్చాయి డైలాగులు. ఇంకా స్లాంగ్ కూడా చాలా బాగా తీసుకొచ్చారు. ఆ స్లాంగ్లో డైలాగులు రాయడం కూడా కొంచెం కష్టమే. ఈ డైలాగ్ రైటింగ్ కూడా మా మూవీకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి గైసా. నెక్స్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చేస్తే మాత్రము మూవీ స్టోరీ అని చెప్పుకోవాలి. మూవీ స్టోరీ మంచి డెప్త్ ఉన్న స్టోరీ, ఎక్సలెంట్ మూవీ స్టోరీ. ఈ స్టోరీని కొన్ని విషయాల వల్ల, కొన్ని మైనస్ పాయింట్ల వల్ల కొంచెం డిసప్పాయింట్ చేశారనే చెప్పాలి ఖచ్చితంగా మనము. ఆ మైనస్ పాయింట్లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం మనము. ఫస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి మ్యూజిక్ అని చెప్పాలి గైస్. సాంగ్స్ బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుంది. సాంగ్స్ అంత బాగా కొట్టిన ఏఆర్ రెహమాన్ అన్న మ్యూజిక్ బీజిఎం ఎక్కడా? కొన్ని సీన్లలో ఆ మూవీలో జరుగుతున్న సీన్కి, ఆ సీన్కున్న వెయిట్కి అంత బీజిఎం లేదనిపించింది. మన బుచ్చిబాబు అన్న అయితే చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, లాస్ట్ 45 నిమిషాలు, లాస్ట్ 30 నిమిషాలు అనేసి అని. ఈ 45 నిమిషాలు 30 నిమిషాలు ఆ సీన్లో అంత వెయిట్ ఉన్నా కానీ ఆ బీజిఎం లేకపోయేసరికి, అంత ఇంపాక్ట్ ఆ బీజిఎం క్రియేట్ చేయకపోయేసరికి ఆ మూవీలో ఉన్న డెప్త్ పోయింది. నాకు కొన్ని దగ్గరలో బీజిఎం అయితే ఎక్కడరా బీజిఎము అని అనిపించినంత రేంజ్లో అయితే మన ఏఆర్ రెహమాన్ అన్న బీజిఎం చాలా తక్కువ కొట్టాడు. కొన్ని దగ్గరలో ఎలివేషన్ సీన్లలో మాత్రం బీజిఎం దద్దరిల్లాడుగా కొట్టాడు. మెయిన్ ఆ ఎమోషనల్ సీన్స్లో బీజిఎం తక్కువ అనిపించేసింది గైస్. నాకైతే బీజిఎం మూవీకి ఎంతో ప్లస్ చేస్తుంది. నాకైతే అంత బీజిఎం అనిపించలేదు గైస్. మీకేమనిపించిందో కూడా మూవీ చూస్తుంటే ఖచ్చితంగా చెప్పేయండి. ఈ పాయింట్ను కూడా నేను మూవీకి వెళ్ళే ముందు ఈ పాయింట్లు గుర్తుపెట్టుకొని వెళ్ళండి అని చెప్పిన వీడియోలో చెప్పా. మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి ఒకసారి, ఇక్కడ కార్డ్స్లో కనపడుతూ ఉంటుంది, ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. నెక్స్ట్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చేస్తే, ఇది రామ్ చరణ్ అన్న మూవీ కాదు. రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ చేశాడు. రామ్ చరణ్ అన్న ఎక్కడ కనబడడు మీకు. రామ్ చరణ్ అన్న కనపడకుండా పెద్దిగాడే కనపడతాడు. పెద్దిగాడి మూవీ ఇది అనేసి నేను చెప్పా ఆల్రెడీ. పెద్దిగాడి స్టోరీ ఇది. రామ్ చరణ్ అన్ననే మైండ్లో తీసేసేయాలండి. ఇది రామ్ చరణ్ అన్న మూవీ అయితే కాదు. కానీ రామ్ చరణ్ అన్న డెడికేషను, రామ్ చరణ్ అన్న కష్టం మాత్రం
ఓవరాల్గా కనపడుతూనే ఉంటుంది గైస్. ఇంకా నెక్స్ట్ మైనస్ పాయింట్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ క్లైమాక్స్లో ఆ స్పోర్ట్కి థర్డ్ స్పోర్ట్ ఏదైతే ఆడతాడో రన్నింగు, దానికి పడాల్సిన స్ట్రగుల్ ఎక్కడా? డైరెక్ట్ పోయి ఆడేస్తావా స్పోర్టు? మూవీలు అంత ఎక్కువైపోతుంది అనేసి అని పెట్టావా? కుస్తీని క్రికెట్ని తగ్గించే ఉండొచ్చు, క్రికెట్ పార్ట్లు చాలా తగ్గించి ఉండొచ్చు. ఫస్ట్ పార్ట్లో కొంచెం ఎడిట్ చేసి ఈ స్ట్రగుల్స్ని చూపించుండొచ్చు. అది చూపించలేదని నాకు అనిపించింది గైస్. క్లైమాక్స్ పార్ట్లో ఉన్న ఒక్క మైనస్ పాయింట్ అయితే అది. ఇంకా ఓవరాల్ మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది. నాకు అనిపించిన మైనస్ పాయింట్లు అయితే నేను మీకు ఇప్పుడు చెప్పాను. ఒకవేళ మీరు మూవీ కనుక చూడకపోయి ఉంటే నేను చెప్పిన పాయింట్లు మైండ్లో పెట్టుకొని వెళ్ళండి. మీరైతే కంపల్సరీ సాటిస్ఫాక్షన్తో బయటకైతే వస్తారు గైస్. ఇది నా 100% ష్యూర్ గ్యారంటీ. ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరికి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే మన వీడియోకి వేసుకొని మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసి వెళ్ళిపోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ. లవ్ యూ ఆల్. జై హింద్.